ప్రైజ్ ద లార్డ్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ ర్యాండమ్ థాట్ విత్ యూ ఆల్. మనము బైబిల్‌లో యోబు కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా తనకి చాలా ఆస్తి ఉంది. చాలా ధనము గానీ, తర్వాత పిల్లలు గానీ, చాలా అధికమైన ఆస్తితో తను జీవించాడు. కానీ ఒక రోజు ఏమైతది, మొత్తం తన ఆస్తంతా కోల్పోతాడు, పిల్లల్ని కోల్పోతాడు, ప్రతిదీ నాశనం అయిపోతది. నాశనం అయిపోయిన పరిస్థితుల్లో గూడా తన భార్య వచ్చి తనను ద్వేషించినా, తన ఒళ్ళంతా కుళ్ళు పట్టినా, తన శరీరము పాడైపోయినా సరే, తను దేవుని మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టడు. కానీ మనము 42 అధ్యాయానికొచ్చినప్పుడు చూస్తే, అక్కడ మనం చూస్తాము, ముందు ఉన్న దానికంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట యోబుకి. యోబుకి తెలుసా అండి, దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడని? తనకి ముందున్న దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడని యోబుకు తెలియదు. తెలియనప్పటికీ ఒక మొండి విశ్వాసం దేవుడిపైన ఉంచాడు యోబు. అటువంటి విశ్వాసం మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని పాట. కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యోబు వల్లే విశ్వాసము కలిగి, కొట్టబడిన వేళ, అణచబడిన వేళ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి ప్రతి ఒక్క శోధనలో బలము కలిగి నడవాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని థాట్ని మీ అందరి ముందు పెట్టుకొంచున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.